యావకులకు బంధువులకు స్నేహితులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మా మధ్యలో డేవిడ్ రాజు గారు తన గురించి వచ్చిన డేవిడ్ రాజు గారు వందనాలు తెలియజేస్తున్నాం. సంగీత ఆఫ్టర్ తగ్గిస్తారా చరణన సీమన్ నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా నా జీవితం మార్చిన యేసయ్యా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటేదా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పోయించిన కృపలను కొనియాడేదా నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పోయించిన కృపలను కొనియాడేదా పాపములు క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి దరిచేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా నీ
నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించేదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించేదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడిన నీ గొప్ప కార్యం సాగిన సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటేదా. స్తోత్రం. డేవిడ్ రాజు గారు రండి. తణుకు నుంచి వచ్చినటువంటి మరి పెళ్లి కుమార్ని పెళ్లి కుమార్తె తరపు కుటుంబీకులు బంధువులైనటువంటి డేవిడ్ రాజు గారు సుమధుర గాయకులు వారు వచ్చి చక్కని పాట పాడి దేవుని స్తుతిస్తారు. చాలా మంచిది. ఈ కూరపాటి వారి కాకర్ల వారి వివాహ వేడుకలో మరి మరిన్ని పాటలు మేము పాడుతూ దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్తుంటాం. పెళ్లి కుమారుడు రావడానికి ఇంకా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కూరపాటి వారి బండి లేటుగా స్టార్ట్ అయింది, ఇంకా మార్గ మధ్యలో ఉంది. కాబట్టి మరిన్ని పాటలు మేము పాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమయంలో దేవుని స్తోత్రం. ఆల్ టు జీసస్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఉందిర్తి నాన్నగారికి, కూడి వచ్చిన దైవజనులకి, ఆర్కెస్ట్రా వారికి, వచ్చినటువంటి బంధువులకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి నాన్నగారి ఇచ్చిన సమయాన్ని బట్టి ఒక పాట పాడి దేవుని మహిమపడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతించి కీర్తించి ఘనపరతను నా యేసయ్య పాట పాడి ఆర్కెస్ట్రా వారికి హృదయపూర్వక వందనాలండి. స్తుతించి కీర్తించి ఘనపరతను నా యేసయ్య.
స్తుతించి కీర్తించి కనపరతను నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే నా ఆత్మలో ఆనందమయ్యా, నీవే నా జీవిత మకరందమయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. గ్లోరీ, ఆమేన్, స్తోత్రం. ఆనందకరములోన వెలుగై నడిపించినావే, అగాధ జలములలోన మార్గము చూపించినావే. ఆనందకరములోన వెలుగై నడిపించినావే, అగాధ జలములలోన మార్గము చూపించినావే. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా, ప్రజలను పోషించినావా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి ఘనపరతును నా యేసయ్యా. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. కీర్తించి ఘనపరతును నా యేసయ్యా.
రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే పాపములో ఉన్న మాకై రక్తము చిందించినావే మరణములో ఉన్న మాకై సిలువలో మరణించినావే అనుదినము మాతోనే ఉండి మమ్ము నడిపించు దేవా అనుదినము మాతోనే ఉండి మమ్ము నడిపించు దేవా మమ్ము పరముకు నడిపించు దేవా స్తుతించి కీర్తించి గణపరతునుగా నీవే నా ఆరాధన యేసయ్యా నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీవే నా ఆత్మలో ఆనందమయ్యా నీవే నా జీవిత మకరందమయ్యా స్తుతించి కీర్తించి ఘనపరతునుగా యేసయ్యా స్తుతించి కీర్తించి ఘనపరతునుగా యేసయ్యా ఘనపరతునుగా యేసయ్యా ఘనపరతునుగా యేసయ్యా దేవుని స్తోత్రం హల్లెలూయా థాంక్యూ సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లునుగాక ఆమేన్. ఒకసారి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. కోరపాటి వారు కాకర్ల వారు ఒకటవుతున్న ఈ చక్కని తరుణంలో మరి దైవజనులు దేవుని పరిచర్యలో చక్కటి బహుబలంగా వాడబడుతున్నటువంటి మన మినిస్ట్రీస్ దైవజనులు అయినటువంటి సల్మాన్ రాజు గారికి, ఎలిజబెత్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ చక్కని తరుణంలో క్రైస్తవ ప్రపంచంలో, ఒక సంగీత ప్రపంచంలో అద్భుతమైనటువంటి అంతర్జాతీయ సంగీత గాన పరిచర్లో వాడబడుతున్నటువంటి ఫిలిప్ గారు, చారణ్ గారు వారు రావడం చాలా ఒక స్పెషల్ ప్రత్యేకత. పెళ్లి కుమార్తె కాకర్ల వారి కుటుంబ పక్షాన పెళ్లి కుమార్తె తరపు వారు రావడం, కుటుంబీకులుగా రావడం ఎంతైనా ఆనందదాయకం. మాకు కూడా చాలా ఆనందం అన్న మిమ్మల్ని చూడటం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అమ్మగారికి, అయ్యగారికి కూడా చాలా ప్రత్యేకమైన వందనాలు. ఇంకా చాలామంది సేవకులు వస్తున్నారు, వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో శామ్యుల్ రాజు గారు ఉచ్చిల్లో పరిచయం చేస్తున్నటువంటి మాకు ప్రియులు, స్నేహితులు శామ్యుల్ రాజు గారు వారి కుమార్తెలు బ్లెస్సీ అని వారు పాట పాడిన తర్వాత మరి ఫిలిప్ అన్న, షారోన్ అన్న ప్రత్యేకమైనటువంటి ఒక చక్కని పాట వారు పాడిన తర్వాత అన్న వాళ్ళు పాడితే ఇంకా మరిన్ని పాటలు మనం వారి ద్వారా విందాం. ఎందుకంటే అందరూ కూడా మీ పాటల కోసం నాతో సహా అందరూ ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో కానీ దొరకరు మీరు మాకు. కాబట్టి బిడ్డలిద్దరూ పాడిన తర్వాత అన్న వాళ్ళని విత్ యువర్ పర్మిషన్ మీరు ఒక ప్రత్యేకమైన పాట ఇద్దరు కలిసి పాడాలని కోరుతున్నాం. తర్వాత మీకే హ్యాండ్ ఓవర్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లెస్సీ అని చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. నీపై నా ధ్యానం, నాకై నీ త్యాగం వింతైన సందేశమే. చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించిన కోసమే. నీపై
చప్పట్లు కొడదా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన పాట, చాలా చక్కని పాట. ఇది ఎవరు పాడారో తెలుసా? ఆల్బంలో ఎవరు పాడారు ఈ పాట? హోసనా చిరకాల స్నేహితులు షారోన్ సిస్టర్స్ ఎన్నో పాటలు పాడారు. వారు పాడుతుండగా మనం విన్నాం. ఈరోజు బ్లెస్సీ సిస్టర్స్ పాడారు. చాలా సంతోషం. ఈ సమయంలో మరి పెళ్లి కుమారుడు వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు, కాబట్టి వారిని వెల్కమ్ చేద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేక సమయంలో కాకర్ల వారి యొక్క కుటుంబం నుండి, అలాగే కోరపాటి వారి కుటుంబం నుండి 2 యవనులను జతపరచడానికి ప్రభు కృపనిచ్చారు. ఈ దినమున పరిశుద్ధ వివాహం కొరకు సేవకులను సిద్ధపరిచారు. బిషప్ అభిజ్ఞగో గారు ప్రార్థనతో సేవకులందరి మరి ఆశీర్వాదంతో పెండ్లి కుమారుడు జోసఫ్ను, కోరపాటి జోసఫ్ను వేదిక మీదకి తీసుకురాబోతూ ఉన్నాం. కనుక ఈ సమయంలో వారు వస్తూ ఉన్నప్పుడు మనము గౌరవార్థంగా పరిశుద్ధ గీతాన్ని పాడతాం. ఈ సమయంలో మరి అంతర్జాతీయ సువార్త గాయకులు అన్న ఫిలిప్ అన్నను బట్టి, షారున్ అక్కను బట్టి, దైవజనులు ఎలిషాయ్ గారిని పట్టుకుని నేను ప్రభుని స్తుతిస్తూ వారికి వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క పూట వారు మన మధ్యలో ఉండడం దీవెనకరం. కనుక దైవజనులు ఎలీషా బిషప్ అభిజ్ఞగో గారు ప్రార్థన చేసి కుమారుని వేదిక మీద తీసుకుని వస్తారు. ఆ తదుపరి మిగిలిన కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. గమనించాలి విషయాన్ని. వివాహ వేదిక మీద తీసుకెళ్తుండగా జరుగుతున్న వివాహం అంతా కూడా మీ నామానికి మహిమ బిడ్డలకు ఆశ్చర్యంగా జరిగించి మహిమను పొందమని యేసుక్రీస్తు నామం పెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరరుతలైనానిన్ వర్ణింపగలరా? వరదుతలైనానిన్ వర్ణింపగలరా? స్వాగతం సుస్వాగతం నవవరుడు జోసఫ్కు స్వాగతం. జనక కుమారాత్మ లనోనేక దేవ, జనక కుమారాత్మ లనోనేక దేవ, మహిమ చెల్లును ఘనరాణిత్యముగ, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘనరాణిత్యముగ. స్వాగతం సంగమంతా లేచి స్వాగతం నవవరుడు జోసఫ్కు స్వాగతం. స్వాగతం సుస్వాగతం నవవరుడు జోసఫ్కు స్వాగతం. పరిశుద్ధ మగునాత్మ వరమోలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమోలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తుల చిరుమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తుల
సుస్వాగతం. నవవరుడు జోసెఫ్ స్వాగతం. మానిటర్ రిథమ్స్. స్వాగతం సుస్వాగతం. నవవరుడు జోసెఫ్ స్వాగతం. పెళ్లి కుమారుడు వేదికపైకి వస్తున్నారు. పరిశుద్ధ జనకుడ రూపదారుడ, పరిశుద్ధ జనకుడ నరరూపదారుడ, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. బిషప్ అభిందు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. విచ్చేస్తున్న సేవకులకు, దైవజనులకు, కూరపాటి వారి బంధువులకు, స్నేహితులకు, కాకర్ల వారి బంధువులకు, స్నేహితులకు శుభ స్వాగతం. ప్రార్థన. ఆమేన్. పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ, పరిశుద్ధ తనయుడ నీతి ప్రభావ, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి. జాగ్రత్త జాగ్రత్త, వైన్ క్రాకర్స్ జాగ్రత్త, దూరంగా ఉండండి. పరిశుద్ధ 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 ప్రభువ, వరదూత అయినాని వర్ణింపగలరా. మ్యూజిక్. వరదూతలైనాని వరదూతలైనాని వర్ణింపగలరా. స్వాగతం సుస్వాగతం. నవవరుడు జోసెఫ్ స్వాగతం. ఈ సమయమందు అలాగున నిలబడి ఉన్న దైవజనులు, అభిషక్తులు బిషప్ అభిజ్ఞగో గారు ప్రార్థన చేసి కుమారుని వేదిక మీదకు మరి ఆశనింప చేస్తారు. మనందరూ కూడా ప్రార్థనలోకి విద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ ప్రభువా, నీ ప్రియదాసుడు కోరపాటి యేసుదాస్ గారిని మీరు ప్రేమించి, తన సతీమణిని ప్రేమించి, పాస్టర్ గారు పాస్టమ్ గారిని ఆశీర్వదించి, ఏకైక కుమారుడుగా జోసెఫ్ను మీరు అనుగ్రహించారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మీరు ఎంచి సాటైన సహాయముగా కాకర్ల విజయ్ కుమార్ గారు ప్రమేలను ప్రేమించి చక్కని కుమార్తె హెప్సిబాతో పెళ్లి కుమార్తెతో వివాహం జరిగించడానికి వేదిక మీదకి పెళ్లి కుమారుణ్ణి తీసుకుని వచ్చి ఉన్నాం. ఈ వివాహ కార్యక్రమం అంతా ఆది నుండి అంచె వరకు మీరు అధ్యక్ష వహించి నడిపించండి. అయా పెళ్లి కుమార్తెను కూడా తీసుకుని వస్తున్న కృప తోడుగా ఉంచమని, ఈ వివాహమును ఘనముగా జరిగించమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దయతో అందరూ కూర్చుందామండి. పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి దైవజనులు వెళ్ళి తీసుకురావాల్సిందిగా మనం చేస్తాం.
దేవుని యొక్క మహా కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక మాట, అందరు కూర్చుంటే లైట్ల మీద అంతలేదు. పేరవరాన్ని కోరపాటి అంటే మేము ఒక్కలమే, ఇంకెవరు లేరు, వీళ్ళ కుటుంబం ఎక్కడ కూడా కనపడదు అని అనుకున్నారు చాలామంది. కోటి కేశవరంలో మా కోరపాటి వారి యొక్క కుటుంబాలు 20 కుటుంబాలు ఉన్నాయి. మా అన్నగారు వచ్చారు, ఆయన మాస్టర్ గారు. అలాగే మా యొక్క కోరపాటి వారి అల్లుడి గారు డానియేల్ గారు సుమారు 40 సంవత్సరాల నుండి వారు కేశవరంలో పరిచర్య చేయటమే కాక వారు ఒక మిషనరీ డైరెక్టర్గా ఉన్నారు ఇప్పుడు. మరి మొట్టమొదటిగా మరి మా అల్లుడి గారిని వేదిక మీద పిలాలి, లేదంటే కోపగిస్తారు కనుక డానియేల్ అయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మిగతా వారిని సామ్యూల్ రాజు గారు ఆహ్వానిస్తారు. రండి సార్, మీరు వెళ్ళిపోగారు. అంటే మా అల్లుడి గారి కోసం అంతే, జస్ట్ మిగతాదంతా మీరు చూసుకోవాల్సింది. ఇక బావగారిని తీసుకొచ్చారు, ఇలాగే బావగారిని తీసుకొచ్చి నడవలేరు ఎక్కువ. మాస్టర్ గారు అలాగే మా యొక్క కోరపాటి వారికి కుటుంబం కేశవరంలో అందరు కూడా ఉద్యోగస్తులే. ఒక్కొక్కరు 5 సంవత్సరాల స్థలంలో మంచి మంచి ఇల్లులు కట్టడమే కాక చుట్టూ ప్రహరీ చుట్టూ కరెంటుతో పగడబందీగా కట్టారు. దేవుడు అంతగా ఆశీర్వదించారు వారిని. దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, మరి పెండ్లి కుమారుడు వేదిక మీదకి రావడం శుభతరుణం. అలాగే పెండ్లి కుమార్తెను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. సేవకులు వెళ్తున్నారు. పెండ్లి కుమార్తె వచ్చే లోపుగా మరి దైవజనులు అన్న ఫిలిప్ అన్న అలాగే సిస్టర్ షారోన్ గారు కొన్ని పాటలు పాడి వినిపిస్తారు. ఈలోగా పెండ్లి కుమార్తె వేదిక మీదకి వస్తారు. పెండ్లి కుమార్తె వచ్చినప్పుడు తెలియచేస్తాం కనుక ఈ సమయంలో అన్న వచ్చి ఈ సమయాన్ని స్వీకరిస్తారు. చెక్ చెక్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే పరిశుద్ధ వివాహంలో జతపరచబడబో నూతన వధూవరులకు శుభాలు తెలియజేస్తూ వేదిక పైన ఉన్నటువంటి దైవజనులకు అలాగే ఆహ్వానించబడినటువంటి గనులైన దైవజనులందరికీ కూడా వందనాలు. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మరి వివాహ కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని సంగీత బృందం, చక్కని పాటలు పాడటానికి బ్రదర్ ముందుర్తి నాని గారు ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఆరాధించేదను నా పూర్ణ హృదయంతో అనే పాటలు పాడదు. నీతో నడవాలి, కీర్తిని చాటాలి. నీతో నడవాలి, కీర్తిని చాటాలి. నీ సన్నిధిలో నిత్యం నిలవాలి యేసయ్యా, నీ సన్నిధిలో నిత్యం నిలవాలి. నా పూర్ణ హృదయముతో అన్ని వేళల యందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. నా పూర్ణ హృదయముతో అన్ని వేళల
నీతో నడవాలి కీర్తిని చాటాలి నీతో నడవాలి కీర్తిని చాటాలి నీ సన్నిధిలో నిత్యం నిలవాలి యేసయ్యా 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 ఏది నీకు సాటి రానే రాదు యేసయ్యా మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయ్యా ఒకటే మాటగా ఒకటే బాటగా నిరతం ఒకే రీతిగా ఉండేవాడవయ్యా యేసయ్యా నిరతం ఒకే రీతిగా ఉండేవాడవయ్యా నీవయ్యా నిరతం ఒకే రీతిగా ఉండేవాడవయ్యా యేసయ్యా నిరతం ఒకే రీతిగా ఉండేవాడవయ్యా నీవయ్యా నిన్ను ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో అన్ని వేళలయందు పరిశుద్ధాత్మగా ఆనందించెదను నొసగే తండ్రి వ్యాధులైన బాధలైన రూపుమాపేనాదురా కన్న తండ్రిగా ప్రేమమూర్తిగా చివరి శ్వాస వరకు కాచే దేవుడవు యేసయ్యా చివరి శ్వాస వరకు కాచే దేవుడవు నీవయ్యా చివరి శ్వాస వరకు కాచే దేవుడవు యేసయ్యా చివరి శ్వాస వరకు కాచే దేవుడవు నీవయ్యా నిన్ను ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను నీతో నడవాలి కీర్తిని చాటాలి నీతో నడవాలి కీర్తిని చాటాలి నీ సన్నిధిలో నిత్యం నిలవాలి యేసయ్యా నీ సన్నిధిలో నిత్యం
మంచిదండి. కొందరు ప్రముఖులైన దైవజనులు అందరూ ప్రముఖులే అయినప్పటికీ వేదిక మీద ఉన్న స్థలాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కొందరిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా ప్రియులు దేవుని యొక్క దాసులు యేసుదాసయ్య గారి యొక్క కోరిక మేరకు వారిని మేము వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విషయాన్ని గమనించాలని మనవి చేస్తూ మరి ప్రవచన సంఘ కార్యక్రమాలలో లేక హెడ్ క్వార్టర్లో బహుకాలము పరిచర్యను జరిగిస్తున్న దైవజనులు శామ్యులయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రాజమండ్రి నుంచి పట్టణం నుంచి వారు మన మధ్యకు వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే జేగురుపాడులో పనిచేస్తున్న దైవజనులు కూడా ఇద్దరు శామ్యుల్ రాజు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మిత్తిపాడు నుంచి వచ్చినటువంటి అన్నయ్య మరి పరంజ్యోతి అన్నయ్యని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే అలాగే పెండ్లి కుమార్తె తరఫు నుండి వచ్చినటువంటి తాతయ్య గారు, పెళ్లి కుమార్తె యొక్క తాతయ్య గారు, అభిషక్తులు సీనియర్ దైవజనులు డేవిడ్ రజయ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రెండయ్య గారు. రైట్. అలాగే సూర్యాపేట నుంచి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు సోల్మన్ రాజయ్య గారిని కూడా అభిషక్తులు సీనియర్ దైవజనులు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అమ్మగారితో పాటు వారు మన మధ్యలో ఉండడం కృప. అమ్మగారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. డేవిడ్ రజయ్ గారిని సోల్మన్ రాజయ్య గారిని వేదిక మీద రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి దువ్వ నుంచి వచ్చినటువంటి జోసఫ్ అన్నను కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. రైట్. ఈ సమయంలో నాన్బాబు అని వచ్చి ఒక ప్రత్యేకమైన గీతం వినిపిస్తారు. ఈలోగా పెండ్లి కుమార్తె మన మధ్యకు రాబోతున్నారు. ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. మంచిది. ప్రియ కూరపాటి వారి కే ఫర్ కూరపాటి, కే ఫర్ కాకర్ల, కేకే అబ్బా జోసెఫ్ గారు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. అబ్బా ఏం నవ్వుతున్నారండి జోసెఫ్ గారు. అంటే అమ్మాయి వస్తున్న ఆనందంలోనా లేకపోతే ఈ అరేంజ్మెంట్స్ చాలామందిని మా నాన్నగారు లేకపోతే పిలిచారు, చాలామంది వచ్చారు. సల్మాన్ రాజు గారు, దైవజనులు అభిందిగో గారు, ఇంకా ఫిలిప్ అన్న, షారోన్ అక్క, వీళ్ళందరూ రావడం బట్ట రెండింటిని బట్ట ఓకే అమ్మాయిని బట్టి కదా. మంచిది. కూరపాటి వారి ఇంట జోసఫ్ వివాహమంట, వెళ్ళొద్దామో చూసొద్దామో దీవించి వెళదామో. కూరపాటి కాకర్ల, కూరపాటి కాకర్ల, కూరపాటి వారి ఇంట జోసఫ్ వివాహమంట, కాకర్ల వారి ఇంట హెప్సిబ వివాహమంట. వెళ్ళొద్దామో చూసొద్దామో దీవించి వెళదామో, దీవించి వెళదామో, దీవించి వెళదామో. ఆమేన్. మంచిది. మరో పాట పాడుకున్న తర్వాత మరి పెళ్లి కుమార్తె వస్తుంది. రైట్. పెళ్లి కుమార్తె ఆల్రెడీ ఎంటర్ అయ్యారు.
మంచిది. వేదికపై ఉన్నటువంటి దైవజనులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అర్చకులు దైవజనులు అలాగే కోరపాటి జేసుదాస్ గారికి వారి ఫ్యామిలీకి ప్రత్యేకమైన వందనాలు. స్పెషల్ థ్యాంక్స్ టు కాకర్ల పండన్న. స్వాగతం. ఓకే ఓకే, అందరూ లేచి నిలబడదాం. పెళ్లి కుమార్ జోసెఫ్ గారు మీరు కూడా లేవాలి. పరిశుద్ధ 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 ప్రభువా, నన్న సౌండ్స్ వరదూతలైనాని వర్ణింపగలరా. స్వాగతం సుస్వాగతం నవవధువు హెప్సిబాకు స్వాగతం. అమ్మా హెప్సిబా స్వాగతం తల్లి మీకు. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనాని వర్ణింపగలరా. వరదూతలైనాని 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 వర్ణింపగలరా. స్వాగతం సుస్వాగతం నవవధువు హెప్సిబాకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం నవవధువు హెప్సిబాకు స్వాగతం. పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ, పరిశుద్ధ జనకూడ పరమాత్మరూపుడ, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ. స్వాగతం సుస్వాగతం నవవధువు హెప్సిబాకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం నవవధువు హెప్సిబాకు స్వాగతం. నవవధువు హెప్సిబాకు స్వాగతం. ఓవర్ టు ప్రైస్. హల్లెలూయా. అందరూ లేచి నిలబట్లయితే ప్రార్థన చేసుకుందాం. పెండ్లి కుమార్తె వేదిక మీదకి వచ్చింది కనుక అందరూ లేచి నిలబడదాం. అభిషక్తులు పెండ్లి కుమార్తె యొక్క తాతగారు బిషప్ డేవిడ్ రాజు గారు ఈ వివాహం కొరకై పెళ్లి కుమార్తె కొరకై ప్రార్థన చేయాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యెహోవా ఇల్లు కట్టించినట్ల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడినట్ల దాన్ని కావలి కాయవారు మేలుకుంటే వ్యర్థమే. మీరు వేకున లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినిచుంటే వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇప్పుడు బాగుంది. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలమైన ఇచ్చే బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తొనంబులు పొదనింపుకున్న వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ప్రార్థన.
అమ్మగారు మీరు కూడా పైకి రండి, పట్టుకోండి పండుగ గారు. మరుడు గారు పెళ్లి కుమార్ చిన్నాన్న గారు, ఆయన మెల్లిగా రండి. నాన్న సూర్యపేట రే రాజు పట్టుకు చెప్పట్టుగా అమ్మాయి. మనవరాల పక్కన నిలబడు బాబు. వీడియో కొన్ని మంచిగా దిగిండే, అందరూ గట్టిగా చేయండి, స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా గట్టిగా చేద్దామండి, మరొక్కసారి గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన ప్రభు. హల్లెలూయా. అత్యంత ప్రేమ కలిగిన స్తోత్ర గారిని, దైవజుల్ని, వారి సత్యమణి సుగుణమ్మ గారిని ప్రేమించి వారికి ప్రేమాసినటువంటి కుమారుని జోసెఫ్, అలాగే మా అల్లుడు గారు విజయకుమార్, మా కుమార్తె ప్రమీలారాణి, వారిని ప్రేమించి వారికి ప్రేమసినటువంటి కుమార్తె ఎప్సీని బట్టి వందనం. హల్లెలూయా. నేటి దినాన పరిశుద్ధ వివాహం వచ్చిన ప్రవచనాధ్యయన దైవజనులు అధ్యక్షులు జి అభిజ్ఞో గారిని, అధ్యక్షుల వారిని, మా అధినేతలు డాక్టర్ బిషప్ జాన్ లారసయ్య గారి ద్వారా ఈ వివాహం జరుగుతుంది కనుక ఈ వివాహాన్ని మీరు అందంగా జరిగిన సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాను స్వామి. వచ్చిన భక్త బృందాన్ని, దైవజనులను, బంధువర్గాన్ని, మిత్రులను మీరు బహుగా దీవించి ప్రభువా. కార్య ఆరంభం నుండి కార్య అంతం యేసయ్యా నీ ఆధిపత్యమలి పరిశుద్ధ వివాహాన్ని అత్యధికంగా జరిగించి ప్రేమతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. నూతన వరుని వధువుని ఆశీర్వదించి మెండైన జీవించని మరి ప్రార్థన చేస్తున్నాను స్వామి. అందరూ సహకరించండి, మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం యొద్దకు వచ్చేదను. రాబోయే కాలంలో భవిష్యత్తులో బంగార బాటలో పయనింపజేస్తూ పిల్ల పాపలతో ఐశ్వర్యములతో తొలదీకంపజేయమని నీ పాదాలు పట్టుకుని ప్రణామం చేస్తున్నాను స్వామి. మీరు మేము దీవించమని యేసయ్య శుభనామం నడుచున్నాను తండ్రి. కూర్చోబెట్టండి అమ్మగారు, కూర్చోండి. దయచేసి కూర్చోండి. అధ్యక్షులు మంచిదండి. ఈ యొక్క కోరుపాటి వారి పరిశుద్ధ వివాహానికి దయచేసి కొంచెం వేదిక మీదకి కొన్ని చైర్స్ పంపించాలని మనం చేస్తున్నాను. మరి ఈవెంట్ వారు గమనించాలి. అలాగే వచ్చుచున్న అతిథులకు కూడా మరి కొంచెం ఫ్రంట్ లైన్ కొంచెం ఇంకా కొంచెం ఫ్రంట్కి జరిపితే బాగుంటుందేమో అనుకుంటున్నాం. కొంచెం ఈవెంట్ వారు సహకరించాలని మనం చేస్తున్నాం. అభిషక్తులైన సేవకులైన వారు చాలామంది ఈ వివాహానికి వస్తూ ఉన్నారు. మరి జేఏసీ నాయకులు, దైవజనులు, అభిషక్తులు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ రాజు గారు మన మధ్యకు వచ్చారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు ఈ వివాహం తరపున తెలియజేస్తున్నాను. అలాగే ఆత్రిపురం మండల పాస్ట్ ఫెషప్ అధ్యక్షులు, సెయింట్ థామస్ లూథరన్ సంఘ గురుమండల అధ్యక్షులు, దైవజనులు రెవరెండ్ డాక్టర్ ఆర్ అరుణ్ కుమార్ గారు మన మధ్యకు వచ్చారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడలారా, ఈ పరిశుద్ధ వివాహము అతి పరిశుద్ధంగా జరగడం కొరకై ప్రార్థిస్తూ వచ్చాం, ప్రభుని అడుగుతూ వచ్చాం. కనుక మంచి వాతావరణంలో ఈ పరిశుద్ధ వివాహం ఇంత దీవెనకరంగా జరగడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. మరి వివాహకర్తగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ మరి జాన్ లాజరసయ్య గారు మన మధ్యకు రావాలి. వారు మార్గ మధ్యలో ఉన్నారు, వస్తారు. కనుక అందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి కోరపాటి వారి వివాహ పరిశుద్ధ కార్యక్రమంలో క్రమంగా మర్యాదగా పాలు పొందాలని మనం చేస్తున్నాం. చాలా మంది నిలబడి ఉన్నారు, వారికి కుర్చీలను సిద్ధపరచాలని మనం చేస్తున్నాం. ఈవెంట్ వారికి మరొకసారి మనవి, కొంచెం కుర్చీలు అతిథులైన వారికి వేయాలని మనం చేస్తున్నాం. ఫ్రంట్ లైన్లు ఇంకా మరి 2-3 సోఫాలు ఏమైనా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని మనం చేస్తున్నాం. వేదిక మీద మరి గనులైన సేవకుల కొరకు కూడా ప్రత్యేకమైన చైర్స్ వేయాలని మీకు ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి మరొక ప్రత్యేక గీతాన్ని మనము వెనుక ముందు ఈ కార్యక్రమం అంతటిని, వివాహ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించవలసిందిగా మా నాయకులు, దైవజనులు, మరి సిజిఓపి నేషనల్ ఓవర్సీర్ గారు అయినటువంటి దైవజనులు అభిజ్ఞో గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. చప్పట్లు కొడితే ఈ సమయాన్ని వారికి అప్పగిద్దాం. వెల్కమ్ అయ్య గారు. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. వేదిక మీదకు వచ్చినటువంటి వరుడు వధువుకి ప్రవచన దేవుని సంఘాలు చర్చ్ ఆఫ్ గాడ్ ప్రాఫిట్స్ ఇంటర్నేషనల్ తరపున వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు అందరికీ కూడా మా ప్రవచన దేవుని సంఘ సేవకులు ఉన్నారు. అలాగే
మన్నా మినిస్ట్రీ సాల్మన్ రాజు గారు, అలాగే రాక్ చర్చ్ ఇంటర్నేషనల్ వారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు. అలాగే ఇక్కడ కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, జేఏసీ నాయకులు, డేవిడ్ రాజు గారికి, అలాగే మన ఆత్రేయపురం లోథరన్ ప్యారిస్ పాస్టర్ గారికి, అయ్యా మీ అందరికీ శుభాలు. అదే వేదికగా భావించాలని కోరుతున్నాను, ఎందుకంటే ఇక్కడ చైర్స్ లేవు. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. బైబిల్ పఠనాలు చేద్దాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన పాఠముగా ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు పాస్టర్ ఐ ప్రకాష్ గారు, పాస్టర్ ఐ ప్రవీణ్ కుమార్ గారు కట్టుంగా, అలాగే 2వ వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు పాస్టర్ స్టీఫెన్ గారు రాజమండ్రి, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు పత్రికా పాఠము పాస్టర్ సుధాకర్ గారు కట్టుంగా. దయచేసి దైవజనులు ఉన్నట్లయితే త్వరగా మీరు రావాలి. సమయం ఇప్పటికి ఆలస్యమైంది. గమనించి ఎక్కడ ప్లేసులు ఉంటే అక్కడ కూర్చోవాలని మనవి చేస్తున్నాను. అలాగే 2 చైర్లు మాత్రం విఐపీలకు ఉంచాలని కోరుతున్నాను. ఒకటి వివాహకర్తగా ఉన్నటువంటి రాక్ చర్చ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయినటువంటి బిషప్ జాన్ లాజరస్ గారికి, అలాగే వివాహ వర్తమానం అందించడానికి వచ్చినటువంటి డాక్టర్ జైపాల్ గారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సాంగ్ ఆఫ్ సాల్మన్ వారు వచ్చారని వారికి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అలాగే డేవిడ్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అరుణ్ కుమార్ గారు 2 చైర్లు మీకోసం, మీ ఏరియా వార్డు కనుక ఆయన సామిల్ రాజు అరేంజ్ చేశాడు, వారికి వందనాలు. ఈ సమయంలో వాక్య భాగం చదవలసిందిగా మనవి చేస్తున్నాం. వివాహమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు పరిశుద్ధ గ్రంథములు ఇలా రాయబడి ఉంది. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుమనుకునెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకునెను, వారు ఏక శరీరులై యుందురు. దేవుడు ఈ మాటల ద్వారా ఈ నవదంపతులను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చక్కని వాక్య భాగం చదివిన ప్రవీణ్ గారికి వందనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు పాస్టర్ విజయవాడ జీవన్ కుమార్ గారు విజయవాడ నుంచి వచ్చారట. దయచేసి వెంటనే వారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను వాక్య పఠనం చేయడానికి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం. పెళ్లి కుమార్తె తరపు జీవన్ కుమార్ గారు దయచేసి వేదిక మీదకి వచ్చి వాక్య పఠనం చేయాలని కోరుతున్నాను. 3వ వాక్య భాగము పత్రిక పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
22 వచ్చిన 33 వచ్చిన వరకు పాస్టర్ ఎన్ సుధాకర్ గారు కట్టుంగా ఉన్నారండి. పాస్టర్ ఎన్ సుధాకర్ గారు కట్టుంగా దయచేసి ఉన్నట్లయితే వేదిక మీదకి రండి. జీవన్ కుమార్ గారు వచ్చేలోగా మీరు వాక్యం చదవాలని కోరుతున్నారు. పాస్టర్ ఎన్ సుధాకర్ గారు కట్టుంగా వాక్య భాగం చదవడానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే డాక్టర్ ఎన్ జైపాల్ గారు వచ్చినట్లయితే వేదిక మీదకి వచ్చినట్లయితే వర్తమానం అందించడానికి మనం సమయం తీసుకోవచ్చు. హలో, అందరికీ వందనాలండి. మరి వివాహానికి విచ్చేసిన అతిథులు, అతిరథులు, పెద్దలు అందరికీ కూడా క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేసుకుంటూ, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తన భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలను. దేవుడు పరిశుద్ధ లేఖనమును మన హృదయాలలో ఫలింపచేయును గాక. ఆమేన్. మంచిదండి. మంచి వాక్య భాగం చదివిన దైవజనులకు వందనాలు. మరి రెండవ వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచ్చిన వరకు పాస్టర్ జోషువా గారు వచ్చి చదవలసిందిగా మనవి చేస్తున్నాను. పాస్టర్ వై జోషువా గారు ఫ్రమ్ ఆచంట వేమవారు ప్రవచన దేవుని సంఘం. ఈ వివాహానికి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదువుదాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడు అనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండి అని చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ
విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. మంచిదండి. వాక్య భాగం చదివిన పాస్టర్ జోషువ గారికి వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. పాస్టర్ జీవన్ గారు, విజయవాడ జీవన్ కుమార్ గారు దయచేసి ప్రార్థన చేయడానికి రావాలి. అలాగే మరొకరు ప్రార్థన చేయడానికి పాస్టర్ ఇమానుయేల్ గారు లొల్లా, దయచేసి వీరిరువురు ఇమానుయేల్ గారు వేదిక మీదకి రండి. అలాగే జీవన్ కుమార్ గారు విజయవాడ నుంచి వచ్చారు, దయచేసి రండి. ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలమూర్తి, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. నాన్న, ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి పరిశుద్ధ వివాహ కార్యక్రమం బట్టి వందనాలు తండ్రి. మా కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమమును, ఈ పరిశుద్ధమైనటువంటి కార్యక్రమమును మీరుండి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. నాయన, జతపరచబోతున్నటువంటి నూతన వధూవరులను దీవించి ఆశీర్వదించి నీ కాపుదలతో నింపి నాయన సమృద్ధి అయినటువంటి దీవెనలు ఆ బిడ్డలపైన ఉంచండి, సహాయం చేయండి. వేదిక మీద దైవజనులు, నడిపిస్తున్న దైవజనులు, కూర్చున్న దైవజనులు, బంధువులు, స్నేహితులు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమంలో ముందు కొనసాగడానికి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన అయ్యగారికి వందనాలు. అలాగే రెండవ ప్రార్థనగా మన మధ్యన ఉన్నటువంటి వెస్ట్ గోదావరి ప్రవచన దేవుని సంఘ సూపర్వైజర్ జోసఫ్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. రెండవ ప్రార్థన వారు చేస్తున్నారు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ వివాహం కొరకైతే అనేక మంది దైవజనులు ప్రార్థన నీ కృప చేత వివాహాన్ని ఎంతో ఘనమైన రీతిలో జరిగించడానికి గనులైన వారందరినీ కూడా పిలిచిన బంధువులు, రక్త సంబంధులందరినీ కూడా నడిపింపచేసి నూతన కుటుంబ వ్యవస్థలో అడుగుపెట్టబోతున్న బిడ్డలిద్దరిని కూడా వారి కుటుంబాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపణ చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఈ వధువులను దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రార్థన చేసిన రెవరెండ్ జోసఫ్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఈ కోరపాటి కాకర్ల వారి యొక్క వివాహ కార్యక్రమానికి చాలామంది దైవజనులు, ఎందుకంటే 4 ఫాదర్స్ నుంచి వీళ్ళందరూ పాస్టర్స్ కనుక అందరూ సేవకులు, సేవకురాళ్ళే ఉన్నారు. ఈ వివాహానికి చాలా అద్భుతమైన ఆంధ్ర రాష్ట్రంలో వాడబడుతున్న సువార్త గాయని, గాయకులు మన మధ్య ఉండడం చాలా సంతోషం. సువార్త గాయకుడు బ్రదర్ నాని గారు, అలాగే బ్రదర్ ఫిలిప్ అండ్ సిస్టర్ షారూన్, వీరంతా మన మధ్యకి రావడం చాలా సంతోషం. మరి వారు ఒక ప్రత్యేకమైన పాట మీరు చూస్ చేసుకోండి ఎవరు పాడతారు అనేది. షారూన్ గారు పాడతారా, ఫిలిప్ గారు పాడతారా? మీ ముగ్గురు ఒక చోటే ఉన్నారు కనుక ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత వర్తమానం వినబోతున్నాం. రెవరెండ్ డాక్టర్ జైపాల్ గారు వారు వర్తమానం అందిస్తారు. దయచేసి ఆ తర్వాత బిషప్ డాక్టర్ జాన్ లాజరస్ అయ్య గారు వివాహ కార్యక్రమం నిర్వహిస్తారు. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం. పాట పాడుకుందాం. చెక్ చెక్. ప్రైజ్ ది లార్డ్. చెక్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ మైక్ మానిటర్ పెడతారు, కొంచెం లేటెన్సీ కూడా వస్తుంది. చెక్.
దేవునికి స్తోత్రం కలుగుగాక. కొంచెం మానిటర్ చేస్తాం. అలాగే ఈ యొక్క వివాహ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా దేవుని నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక పైన ఉన్నటువంటి దైవజనులకు, నూతన వధువులకు శుభాలు. మరి ఈ వివాహంలో మేము ఇక్కడ ఉండడానికి కారణం, ఇక్కడ సూర్యాపేట నుంచి మన్నా మినిస్ట్రీస్లో సీనియర్ కాపర్లు ఉన్నారు. సూర్యాపేటలో ఉన్నటువంటి మన్నా చర్చ్కు కాపర్లు అయినటువంటి దైవజనులు, అభిషక్తులు బిషప్ సాల్మన్ రాజు గారు, మా మావయ్య గారు, అలాగే వారి చిన్నాన్నగారు డేవిడ్ రాజు గారు, వారి యొక్క కుటుంబం మమ్మను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించారు. మరి విజయ్ గారు వారి కుటుంబానికి పెళ్లి కుమార్తె తరపున మేము వచ్చాం. కాబట్టి అందుని బట్టి మేము ఇక్కడ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఈ సమయంలో ఈ పాటను విందాం. కొంచెం పెంచితే బాగుంటుంది, ఎందుకంటే పాడేటప్పుడు మాకు వినపడదు. కొంచెం అర్థం చేసుకోండి. స్తోత్రం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. ఇది యెహోవా చేసిన కార్యం, దేవాది దేవుని సంకల్పం. కలిపే బాంధవ్య బంధము, అపరిచితులను ఆత్మీయులుగా చేసేది అనురాగ బంధం. అపరిచితులను ఆత్మీయులుగా చేసేది అనురాగ బంధం. అన్నిటిలో ఘనమైనది వివాహ శుభకార్యం.
ఇచ్చేది సంపూర్ణ బంధం సంఘంలో మిత్రత్వం ఇచ్చేది సాంఘిక సంబంధం తల్లిదండ్రులుగా మీకు ఆధిక్యత ఇచ్చేది సంతాన బంధం సంఘంలో మీకు పెద్దరికం ఇచ్చేది సాంఘిక సంబంధం బాధ్యతలను తీర్చిదిద్దే మాధవ్య బంధం బాధ్యతలను తీర్చిదిద్దే మాధవ్య బంధం అన్నిటిలో వివాహ శుభకార్యం అన్నిటా మేలైనది పరిశుద్ధ బంధం అన్నిటిలో వివాహ శుభకార్యం అన్నిటా మేలైనది పరిశుద్ధ దాంపత్యం ఇది యెహోవా చేసిన కార్యం దేవాది దేవుని సంకల్పం ఇది యెహోవా చేసిన కార్యం దేవాది దేవుని సంకల్పం ఇది యెహోవా చేసిన కార్యం దేవాది దేవుని సంకల్పం రైట్. చక్కని పాట పాడి ప్రభును మహింపరిచిన సువార్త గాయకులు పిలుపు గారికి ఈ వివాహ పక్షంగా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వివాహ కార్యక్రమం నిమిత్తమై మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన పాస్టర్ పరంజ్యోతి గారు ఉన్నారు. వారు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మహాగణుడు మహోన్నతుడు సర్వ సృష్టికి కారణభూతుడకు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శుభదినమున నీ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించుటకును మిమ్మల్ని ఆరాధించుటకును ఈ చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ నూతన వధువులను అభిషక్తులు యాజక సమూహం ఈ స్థలమందు నిలిచి వారి దాంపత్య జీవితంలో నిండి నూరేళ్లు జీవించి ఆశీర్వదించబడుటకును నైనా నీ దీవెన కొరకు వారు ఎదురు చూస్తుండగా నీ వాక్యం అనే దీవెన చేత వారిని బలపరిచి కృప చేత నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. రైట్. ప్రార్థన చేసిన ప్రవచన దేవుని సంఘ సేవకులు మిత్తిపాడులో పరిసర ప్రాంతాలు, ఏడిది సీతానగరంలో, కడియంలో పరిచయం చేస్తున్న దైవజనులు పరంజ్యోతి గారికి నా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇది వర్తమానం వినే సమయం. దానికి ముందుగా చిన్న పాట పాడిన తర్వాత మనం వర్తమానం విందాం. కోరపాటి యేసుదాస్ గారు అలాగే పాస్టమ్ గారు వారికి వివాహం జరిగించి ప్రవచన దేవుని సంఘం పేరవారంలో ఉన్నటువంటి సంఘానికి దాదాపుగా 25 సంవత్సరాల క్రితం ఆయన అక్కడ అపాయింట్ చేశాం. దేవుడు వారిని ఇక్కడ బలమైన సాధనంగా ఏరియాలో ఈ ఆత్రేయపురం మండలంలో ఆయన దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు వారికి చక్కని ఏకైక కుమారుడు జోసఫ్. ఆ కాలంలో బిషప్ జోసఫ్ గారిని బట్టి అందరికీ కూడా ఆ జోసఫ్ అనేటువంటి పేరు నామకరణం జరుగుతూ ఉండేది. మరి ఈ సమయంలో జేసుదాస్ గారిని దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు జోసఫ్ అంటే ఫలించుట. ఆయన వివాహంలో చక్కగా ఫలించి వివాహ వ్యవస్థలో ఆశీర్వదించబడాలని కోరుతున్నాం. అలాగే జేసుదాస్ మా ముందు పెరిగినవాడైనా చాలా యాక్టివ్ పర్సన్. ఇప్పటికీ అలాగే కుర్రోళ్ళలాగా ఉన్నాడు. అప్పటికి యూత్ క్యాంపులో కుర్రోళ్ళలాగా ఉండేవాడు. ఇప్పటికీ కొడుకు పెళ్లి చేసినా కూడా కుర్రోళ్ళగా ఉన్నాడు. ఎంత అబ్బాయి ఆయనకు ఉన్నాడా అనేటువంటి ఆశ్చర్యం కలిగేటువంటి రీతిలో దేవుడు మంచి కుమారుని ఇచ్చాడు. ఆయన సేవకుడు. అంత మాత్రమే కాదు, ఈజ్ ద బిజినెస్ మ్యాన్. చక్కగా ఇప్పుడంతా కూడా యాంట్రోప్రనర్షిప్ అంటున్నారు. అంటే సేవకులందరూ బిజినెస్. ఈయనకి 2 బేకరీ షాపులు దేవుడు ఇచ్చాడు. ట్రినిటీ
ఆ షాపుల్లో నేను వెళ్ళి ప్రార్థన చేశాను. మాకు మంచి ఎప్పుడొచ్చినా కేకులు అందజేస్తుంటాడు. అలాగే ఈవేళ నుంచి చక్కని అద్భుతమైనటువంటి కేకు ఈవేళ నుంచి హెప్సిబాకు తినిపిస్తాడని నేను అనుకుంటున్నాను. ఆ రకంగా ఉండాలని మనవి చేస్తున్నాను. అలాగే పెళ్లి కుమార్తె తరపు కూడా ఒక పరిచయం నేనే ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఇస్తే టైం తీసుకుంటారని. పెళ్లి కుమార్తె తరపు కాకర్ల విజయ్ కుమార్ గారు ప్రవచన దేవుని సంఘానికి చెందిన సేవకుని యొక్క కుమారుడైన పొన్నమండలో ఆయన పరిచయం చేశారు. కాకర్ల సుందర్రావు గారు, ఆ తర్వాత వారు వేగువారిపాలెం వేశారు బిషప్ జోసెఫ్ గారు. వారి యొక్క కుమారుడు జ్యేష్ఠ కుమారుడు కాకర్ల విజయ్ కుమార్ గారు, వారికి చక్కని సతీమణి బిషప్ డేవిడ్ రాజు గారు, అలాగే అమ్మగారు, వారిద్దరూ దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తున్నారు. రాక్ చర్చ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో వారు పరిచయం చేశారు, సూపర్వైజర్గా పనిచేశారు. కొత్తపేట మండలంలో మంచి నాయకుడిగా ఆయన ఉన్నారు. వారి యొక్క సంతానం నుంచి వచ్చినటువంటి మరి కుమార్తె విజయ్ కుమార్ గారు పాస్టర్ గారు, అలాగే డేవిడ్ రాజు గారు తాలూకంత పాస్టర్ గారే, విజయ్ కుమార్ గారు అన్నదమ్ములు అందరూ కూడా సేవకులుగా ఉన్నారు. హెప్సిబా అనే మాటకు అర్థం ఏంటంటే ఇష్టురాలు. ఇప్పుడు జోసఫ్కి ఇష్టురాలుగా ఉండాలి అమ్మాయి. ఇష్టమైంది కనుక వాళ్ళిద్దరూ ఒకరినొకరు, నేను అమ్మాయిని అడిగాను, అమ్మ ఇష్టమేనంటే మనసు పూర్తిగా ఇష్టమే అని చెప్పింది నాకు. జోసఫ్ని అడిగాను, జోసఫ్ ఇష్టమేనంటే మా ఇద్దరికి ఇష్టమే అన్నారు. అందుకే వీళ్ళిద్దరు వేదిక మీదకి వచ్చారు. వీళ్ళిద్దరిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందనలు తెలియచేద్దాం. వాళ్ళ తాతగారు పాట రాశారంట, ఆ పాట నేను పాడేస్తాను. మళ్ళీ జైపాల్ గారు వచ్చినా లేకపోతే ఎవరు డాక్టర్ జాన్ లాజరస్ గారు వచ్చినా నాకు టైం ఇవ్వరు, కాబట్టి నాకు ఆ పాటకి నాకు అవకాశం ఇవ్వాలని వారు కోరారు. వారు అన్ని పెళ్లిల్లో పాడతారు. ఆయన మ్యారేజ్ రిజిస్టర్ ప్రతి పెళ్లిలో పాడతారు. మనవరాలు పెళ్లిలో పాడకపోతే ఆయనకి మనస్తృప్తిగా ఉండదు. కాబట్టి బిషప్ డేవిడ్ రాజు గారిని ఆహ్వానిస్తున్నాను, పాట పాడు. లార్డ్ హల్లెలూయా. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. మాకు అత్యంత ప్రేమ కలిగిన దైవజనులు, అభిషిక్తులు, ప్రవచన దేవిసిన డైరెక్టర్ గారు జి అభిజ్ఞ గారు మా కొత్తపేట మండలంలో ఉంటున్నారు. మాకు ఎంతకన్నా సన్నిహితులు. దేవునికి స్తోత్రాలు, వందనాలు. సూర్యాపేట నుంచి వచ్చిన మా కుమారుడు సిహెచ్ సాల్మన్ రాజు గారు, వారి సత్యమణి గారు, మా కోళ్ళ గారు, అలాగే పిలుపు గారు మా మనవలు గారు, సారుణ్ ఆ అమ్మ, వారు ఇద్దరు కూడా గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే అద్భుతంగా పాడుతున్నారు. వారికి కూడా మీ నేను ఆశీర్వాదములు కలుగునుగాక. చప్పలు కొట్టున్నాయి బాబా. దేవునికే మహిమ కలుగునుగాక. బిల్డింగ్కి హైట్ ఉంటే లిఫ్ట్ ఉంటుంది. ఏముంటుంది? బిల్డింగ్కి హైట్ ఉంటే లిఫ్ట్ ఉంటుంది, మగవాడికి వైపు ఉంటే లైఫ్ ఉంటుంది. నేనే రాశాను ఈ పాట, పాడుతున్నాను. ఏదేని తోటలో ఆదాము అవ్వల్ని వివాహం చేసిన వివాహకర్త యెహోవా దేవుడు. పక్షులు కిలకిల నాదాలు చేస్తున్నాయి, సంగీత రవళి, సంగీతం. వృక్షాలు చేస్తున్నాయి. సరి మరి అయ్యగారు వచ్చే సమయం అయిపోయింది, నేను ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. మా కుమారుడు సాల్మన్ రాజు గారికి, అలాగే మా కోడళ్ళకి, మనవలకి, అందరికి కూడా శ్రీకాకుళం, అలాగే ఆర్కెస్ట్రా జేకే కృష్ణాపర్ గారు. నేనంటే చాలా ఇష్టపడతాడు ఆయన, ఇంతెంత ఇష్టంగా చాలా ఇష్టపడతాడు. ఇవాళ రమ్మన్నాను, రాలేపోయారు. అయినా ఈ మా కోరిక మేరకు మా మనవరాలు, మా కూతురు పెళ్లి ఈవేళ జరుగుతుందంటే దైవజనులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. భక్త బృందానికి, విశ్వాసులకు, ప్రతి వారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందుకోటకు ఏదేని తోటలో ఆదామమ్మల్ని ఆర్కెస్ట్రా వరకు ఎగస్ట్రా వందనాలు. కోళ్ళ గారు కొంచెం రికార్డింగ్ చేయండి బాబా, నేను పాట అట్టిపోతున్నాను, రికార్డింగ్ చేయండి బాబు. మా అభిజ్ఞ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ముసలోను కదండి బాబా, థ్యాంక్ యూ. ఏదేను తోటలో
ఆహా ఏదేను తోటలో ఆదాము అవ్వలు బలే జంట కొట్టండి. ఏదేను తోటలో ఆహా ఏదేను తోటలో ఆదాము అవ్వలు బలే జంట ఆ జంటకే ఈ జంట ప్రతిబింబమంట, తొలి జంటకే ఈ జంట ప్రతిబింబమంట. ఏదేను తోటలో ఆ ఏదేను తోటలో ఆదాము అవ్వలు బలే జంట పెళ్ళంటే నూరేళ్ల పంట, పెళ్ళంటే నూరేళ్ల పంట. కాయాలంట ఆడికాయలు కాయాలంట. ఏదేను తోటలో ఆ ఏదేను తోటలో ఆదాము అవ్వలు బలే జంట ఆ జంటకే ఈ జంట ప్రతిబింబమంట, తొలి జంటకే ఈ జంట ప్రతిబింబమంట. ఏదేను తోటలో ఒకటంట, మిత్రకేమో మొదటగా ముగ్గురంట. ఈ ఏటికి ఇద్దరు ఒకటంట, మిత్రకేమో మొదటగా ముగ్గురంట. ఏదేను తోటలో ఆ ఏదేను తోటలో ఆదాము అవ్వలు బలే జంట ఆ జంటకే ఈ జంట ప్రతిబింబమంట, తొలి జంటకే ఈ జంట ప్రతిబింబమంట. ఏదేను తోటలో. హలో జోషప్ గారు, హలో మనోడ గారు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. కూడు గుడ్డ ఇవ్వాలంట, కూడు పెట్టి ఊరంత చెప్పాలంట. కూడు గుడ్డ ఇవ్వాలంట, కూడు పెట్టి ఊరంత చెప్పాలంట. పువ్వల్లే నువ్వు చూడాలంట, పూలల్లే నువ్వు చూడాలంట. పూలు పళ్ళు తేవాలంట, పువ్వల్లే నువ్వు చూడాలంట. పూలు పళ్ళు తేవాలంట, పువ్వల్లే నువ్వు చూడాలంట. ఏదేను తోటలో ఏదేను తోటలో ఆదాము అవ్వలు బలే జంట ఆ జంటకే ఈ జంట ప్రతిబింబమంట, తొలి జంటకే ఈ జంట ప్రతిబింబమంట. ఏదేను తోటలో టైంకి ఇల్లు చేరాలంట, ఇళ్ళన్నీ మారాలంట. టైంకి ఇల్లు చేరాలంట, ఈ టైంలన్నీ మారాలంట. నీ టెంపరంతా తగ్గాలంట, ఇది మూతంతా ఆమెనంట. ఏదేను తోటలో ఆదాము అవ్వలు బలే జంట అయ్యింది పెళ్ళంట, అది దొరికాడు మొగుడంట. అయ్యింది పెళ్ళంట, దొరికాడు మొగుడంట. దొరికినంత మొదలంట వాడిలెన్నో బోల్డెన్నో రూల్స్ అంట. దొరికినంత మొదలంట వాడిలెన్నో బోల్డెన్నో రూల్స్ అంట. ఏదేను తోటలో ఆదాము బలే జంట. హలో ఎఫ్సి గారు, ఆర్కెస్ట్రా వరకు ఎగస్ట్రా ఉన్నారు, కొంచెం స్లో కొట్టండి. అన్నం తింటున్నావా? అన్నం కూర వండాలంట, అత్తమామల్ని నువ్వు చూడాలంట. తింటున్నావా? అన్నం కూర వండాలంట, అత్తమామల్ని నువ్వు చూడాలంట. బట్టలన్నీ నువ్వు ఉతకాలంట, కొత్త మాట నీకు వేదమంట. బట్టలన్నీ నీవు ఉతకాలంట, కొత్తమాట నీకు వేదమంట. ఏదేను తోటలో ఆదాము అవ్వలు బలే జంట. ఆకలేస్తే అమ్మవంట, ఆలోచిస్తే మంటమంట. ఆకలేస్తే అమ్మవంట, ఆలోచిస్తే మంటమంట. సైనిస్తే రమ్మవంట, సాయితే నీ వంట. ఏదేను తోటలో వరుడు జోషిని వద
రాజు ఎఫ్సీని యేసయ్య ఈ రోజే కలిపినంట. దేవునికే మహిమ కలుగునాక. సమయం ఇచ్చిన అధ్యక్షులు వారు ఈయనకి దగ్గరగా 80 దగ్గరికి వస్తున్నా కూడా ఇంకా వయసులో ఏం తేడా లేకుండా కొత్త పెళ్లి కొడుకులాగా పాడుతున్నాడు. మనవడు పెళ్లి రోజుని, మనవరాలు పెళ్లి రోజుని కొత్త పెళ్లి కొడుకులాగా తయారై వచ్చాడైనా బిషప్ డేవిడ్ రాజు గారికి అందరూ చప్పట్లు కొట్టి ఆయన దేవుడు ఇంకా ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతుడిగా చేయునుగాక. ఈ సమయంలో మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చేసాం. డాక్టర్ జైపాల్ గారు సాంగ్ ఆఫ్ జాయ్ మినిస్ట్రీస్, జైపాల్ గారు, డాక్టర్ జైపాల్ గారు సాంగ్ ఆఫ్ జాయ్ మినిస్ట్రీస్ అధినేతలు మన మధ్యకు వచ్చారు. యేసుదాస్ గారు ప్రేమతో ఆయన ఆహ్వానించారు. వివాహంలో ప్రధానమైన ఘట్టం వర్తమానం, తర్వాత పెళ్లి ప్రమాణాలు. బిషప్ డాక్టర్ జాన్ లాజరస్ గారు మన మధ్యలో ఉన్నారు, వచ్చేసారు ఆయన ఆల్రెడీ. ఒక 15 నిమిషాలు మనం వర్తమానం విందాం, ఎందుకంటే టైం చూస్తే చాలా పరిగెడుతుంది వేగంగా. అయ్యగారు మన్నించి నిన్న ఒక మెసేజ్ ఇచ్చాం, దాదాపు 2 దాటిపోయింది, ఏం చేయాలో అర్థం లేదు. మ్యారేజ్ కౌన్సిల్ అయిపోయింది అక్కడ, అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. కాబట్టి అలా కాకుండా అయ్యగారికి అన్నీ తెలుసు. ఎన్నో వేదికల మీద మంచి వక్త, ప్రసంగికుడు, అలాగే కోఆప్షన్ సభ్యుడైన అన్ని రకాలుగా ఆరితేరిన దైవజనుడు డాక్టర్ జైపాల్ గారు నాకు మిత్రులు. వారు వచ్చి వివాహ సందేశం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొట్టి అమూల్యమైన వారి సందేశాన్ని అందిస్తారు. మహోన్నతుడైన దేవునికి వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా కృష్ణమ్మ నాయక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే క్రైస్తవ వివాహం అనేది ముహూర్తం లేకపోవటం వల్ల ఎప్పుడైనా జరుగుతుంది. కానీ ఏంటంటే దైవ సాగులుగా మేము లేటుగా వస్తాం, బంధువులుగా అందరూ లేటుగా వస్తారు. కానీ ఏంటంటే ఎప్పుడైనా పర్లేదు, ఇది మధ్యాహ్నం భోజనం టైంకి స్టార్ట్ అవుతుంది. అది క్రిస్టియన్ మ్యారేజ్ అయినా కావచ్చు, క్రిస్టియన్ మీటింగ్ అయినా కావచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా మనం మార్నింగ్ పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, టైంకి ఏది కూడా మనకి స్టార్ట్ అవ్వదు. అయితే లంచ్ టైంకి మాత్రం ఆడావిడి చేస్తారు, కొంచెం ఇబ్బంది పెడతారు. అది కూడా మనం గమనించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రత్యేకంగా మరి వివాహం అంటే ఇది సువార్త కూటం కాదు కనుక కొద్ది క్లుప్తంగానే చిన్న మెసేజ్తో మనం దీన్ని నేను ఉపయోగిస్తాను. ఎందుకంటే ఎంతైనా మాట్లాడు పెళ్ళంటే పెళ్ళంటే తంతు అన్నారు. తంతు అంటే ఎంతైనా సాగదీయచ్చు లేదా కుదించవచ్చు. దీనికి లిమిట్ అనేది పెళ్ళి మ్యారేజ్ తంతు అంటే తంతే, అది మనం ఎలాగైనా చేయవచ్చు. అంచేత ఇంకా పెళ్లి కూతురు సిద్ధపడకపోతే ఇంకా పొడిగిస్తాం, అంతా సిద్ధంగా ఉంటే తగ్గిస్తాం. ఇది అన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల మనం వెళ్ళిపోతాం కానీ పెళ్లి కుమార్తె కనబడదు, ఇంకా రాదు. అలాంటి కుటుంబ మేనేజ్మెంట్ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా మనందరికీ అనుభవమే. ఏమైనప్పటికీ కూడా ఈ వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా, ఘనమైనదిగా దేవుడు ఎంచి ఉన్నాడు. ఇది ఒక మనుషుని తలంపు కాదు, ఒక దేవుని యొక్క ఆలోచన. కనుక దేవుని యొక్క ఆలోచనను నెరవేర్చవలసిన బాధ్యత మానవులుగా మనకి ఇవ్వటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మ్యారేజ్ అనేది, వివాహం అనేది కేవలం భౌతిక సంబంధంగా మాత్రమే కాకుండా క్రీస్తు వారి లోకంలో ఉండగా వివాహమును ఆయన మాట్లాడే ప్రతి ఉపమానంలో కూడా పరలోక సంబంధమైన వాటిని భూలోక సంబంధమైన వాటితో పోల్చి ఆయన చెప్పారు. అది పరలోక రాజ్యం కావచ్చు, వివాహం కావచ్చు, అంటే సంఘము కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన భూ సంబంధమైన వాటితో పోల్చి చెప్పినట్లుగా దైవగ్రంథం మనకి తెలియచేస్తుంది. కాబట్టి వివాహం అనేది కూడా కేవలం భూ సంబంధమైనది మాత్రమే కాదు, ఇది పరలోక సంబంధమైన ఒక గొప్ప కలయిక. దానిచేత పరలోక సంబంధమైనవి ఏం జరగబోతున్నాయో మూలకులు మనకి చూపించడానికి దేవుడి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేవలం భార్యాభర్తల సంబంధం గురించి మాత్రమే వివాహం మాట్లాడలేదు. ఈ బైబిల్ గ్రంథం మనకు తెలియజేసేటంటే కేవలం భార్యాభర్తలకు ఉండే మాట మనం చూసినట్లయితే యాడమ్ ఈజ్ ఏ అంటే ఫ్లోరల్ అన్నమాట, ఒక సింగిల్టన్స్ కాదు. అంటే ఆ మానవుడు అనే మాట ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అంటే దేవుడు మన అని ఎలాగైతే అన్నాడో, దేవుడు మన పోలిక చొప్పున, అంటే మన అనేది ఒక సింగిల్టన్స్ కాదు అది. అలాగే ద మ్యాన్ ఈజ్ నాట్ ఎ సింగిల్టన్స్, అది ఫ్లోరల్ అనమాట. అంటే నరునిలోనే దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్త్రీని బయటికి తీసుకొచ్చాడు. అంటే ఆల్రెడీ దేవుడు సృష్టించిన మానవుల్లోంచే, నరునిలోంచే ఎముకను తీసి స్త్రీనిగా
చేశాను. అంటే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొద్ద నుండి రాల, నరునిలోంచి వచ్చింది. కనుక ఆ ఎముకను తీసి స్త్రీనిగా చేసి ఆ ఆదాము దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయనకు మణికిన మాట కూడా అది, ఈమె నాలో నుంచి వచ్చింది కనుక నా ఎముకలు లేవు కనుక నా మాంసంలో ఈమె నాలో నుండి తీయబడింది. అంటే దేవుని యొక్క ప్రణాళికలో మానవుణ్ణి మాత్రమే చేశాడు, మానవునిలోనే సమస్తమును ఉంచాడు. ఇంకా చెప్పాలంటే ఒక మనుష్యుని ద్వారా ఇవాళ ఇన్ని కోట్ల మంది, అంటే గడిచిన కాలం కావచ్చు, గడుచుతున్న కాలం కావచ్చు, జరిగిపోయే కాలం కావచ్చు, ఈ సంతానం అంతా కూడా మానవులు, స్త్రీ అయినా పురుషులైనా వీరందరూ కూడా ఒక మానవులోంచి వచ్చినట్టుగా దైవగ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇంకా అపోస్తల కార్యంలో మన పౌలు గారు ఎథెన్స్లో మాట్లాడుతూ అన్నాడు, మనం అందరము ఒకరి ద్వారా, ఒక రక్తం ద్వారా పుట్టి ఉన్నామని మీ కవ్యస్వంలో మీకు తెలుసు అని ఆ మహాదేవుని గురించి వివరిస్తూ ఆయన శక్తిని గురించి తెలియజేస్తా అన్నాడు. మనం అందరము ఒకరిలో నుండి, ఒకరి సంతానములో నుండి, ఒక రక్తములో నుండి వచ్చామని దైవగ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనుష్య జాతిని దేవుడు ఏర్పాటు చేసి, ఒక్క మాట నేను ఎక్కువ చెప్పను, కీర్తన గ్రంథము 88వ అధ్యాయం మనం చదివినట్లయితే ఒక్క మాట, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. అంటే మానవుడు దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. అంటే మానవునికి ఉన్నటువంటి పవరు, మానవునికి ఉన్నటువంటి ఆధిక్యత, మానవునికి ఉన్నటువంటి అధికారము, అందుకనే ఆయన మానవుని చేశామన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి, ఇదిగో సమస్తమును మీకు అప్పగించుచున్నాను, వాటిని ఏలుడి, యు కమాండ్. మనుష్యుడు భూమి మీద ఉన్న సమస్త ప్రాణులను, పక్షులను, జీవులను, జలచరములను, సమస్త సృష్టిని, పంచభూతములను ఏలునట్లుగా మానవునికి ఉన్నటువంటి పర్వం. అందుకని మనుష్యుడు ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు. ఏలియా మన వంటి మా స్వభావం కలిగిన వాడే, కానీ అతనుకున్న పవరు యాజ్ లైక్ యూ అండ్ మీ అన్నాడు. మళ్ళీ యాకోబు గారు మాట్లాడారు, మనమును ఏలియా వంటి వారమే, ఏలియా కూడా మన వంటి వాడే. నో వన్ కెన్ ఎక్స్ట్రాడినరీ. ఈ లోకంలో నాకంటే ఆయన ఎక్కువ, నాకంటే ఈయన తక్కువ అనుకునే భావాన్ని దేవుడు ఎప్పుడు కూడా మానవులకు ఇవ్వలేదు. ఆయన అందరినీ సమానంగానే సృష్టించాడు. మనకు మనం పెట్టుకున్నాం, నువ్వు ఎక్కువ, నేను తక్కువ, వాడు ఎక్కువ, వీడు తక్కువ అని మనం ఏర్పాటు చేసుకునేటువంటి విషయాలే తప్ప దేవుని దృష్టిలో తన సంతానం అంతా ఒక్కటే. మనం అందరము మనుషులు, దేవుని ద్వారా పుట్టింపబడ్డాం కనుక దేవుని సంతానం